ధైర్యానికి నిలువెత్తు రూపం, సైద్ధాంతిక నిబద్ధతకు ప్రతిరూపం. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగి శక్తిమంతునిగా నిరూపితం చేసుకున్న వ్యక్తి, కేరళలోని కన్నూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త సదానందన్ మాస్టర్ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. సామాజిక సేవలో నిత్యం ముందుండే సదానందన్ మాస్టర్ను బీజేపీలో అందరూ మృత్యుంజయుడిగా పిలుచుకుంటారు. 1994లో సిపిఎం కార్యకర్తలు ఆయనపై ఘోరంగా దాడికి దిగారు. ఈ దాడిలో సదానందన్ మాస్టర్ 2 కాళ్ళు పోగొట్టుకున్నారు. అయినా సిపిఎం నేతల గూండాగిరికి ఏమాత్రం వెరవలేదు. సిద్ధాంతం పట్ల అంతే స్థిరచిత్తంతో సామాజిక సేవలో పాల్గొన్నారు. మేరుపర్వతం లాంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ముందుకే సాగారు. నిత్యం చిరునవ్వు, నిండైన ధైర్యం, సంకల్ప బలంతో పుష్టిగా ఉన్న వ్యక్తి మాస్టారు. తన 2 కాళ్ళు పోగొట్టుకున్న మున్ముందుకే సాగారు. గ్రామీణ విద్యకే తన జీవితాన్ని అంకితం చేశారు. నిత్యం రాజకీయ హింస చెలరేగే కన్నూరులోనే మార్పుకు శ్రీకారం చుట్టారు. కన్నూరు రాజకీయ బాధిత పక్షాన నిలబడి వాదించారు కూడా. అమానవీయ కమ్యూనిస్టు భావజాలం దాని హింసకు వ్యతిరేకంగా నిలబడుతూ జాతీయవాదానికి చిహ్నంగా నిలబడ్డారు. అయితే విచిత్రం తెలుసా? చిన్నతనంలో సదానందన్ మాస్టారు సిపిఎం సభ్యుడు, యూనిట్ కార్యదర్శి కూడా. అయితే ఎదుగుతున్న కొద్దీ ఆ భావజాలంలో ఉన్న శూన్యతను, డొల్లతనాన్ని, హింసావాదాన్ని వ్యతిరేకించారు. ఆ తర్వాత సిపిఎంను విడిచిపెట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వైపు ఆకర్షితులై కార్యకర్తగా ఎదిగారు. కన్నూరు ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ విస్తరణకు విశేషంగా కృషి చేశారు. జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ కూడా అప్పట్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే అక్కడి కమ్యూనిస్ట్ నేతలకు ఆకళింపు కాలేదు. సిపిఎంను వదిలి ఆర్ఎస్ఎస్ వైపు వెళ్లడాన్ని అదో పెద్ద నేరంగా భావించారు. జాతీయవాద భావజాలాన్ని, జాతీయవాదుల్ని అణచవడానికి సిపిఎం వారు హింసాత్మక మార్గాలను ఎంచుకున్నారు. అవకాశం కోసం కాచుకు కూర్చున్నారు. సదానందన్ మాస్టారు తన సోదరి వివాహానికి సంబంధించిన సన్నాహాల్లో మునిగారు. ఆహ్వాన పత్రాలు పంచే పనిలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, అంటే 1994 జనవరి 25న కమ్యూనిస్ట్ కార్యకర్తలు సదానందం మాస్టర్ వాహనాన్ని అడ్డగించారు. ఆయన్ను బయటకు లాగి దారుణంగా కొట్టారు. అత్యంత పాశవికంగా గూండాల మాదిరి ప్రవర్తిస్తూ అతని 2 కాళ్లను నరికివేశారు. దీంతో రోడ్డు మీదే విపరీతమైన నొప్పితో మాస్టర్ విలవిల్లాడారు. రక్తపు మడుగులో పడిపోయారు. దీంతో ఆయన చనిపోయాడనుకుని కమ్యూనిస్ట్ కార్యకర్తలు భావించి రోడ్డు మీదే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత క్రూరాతి క్రూరంగా కమ్యూనిస్ట్ నేతలు ప్రవర్తించారు. కానీ సదానందన్ మాస్టరు బ్రతికే ఉన్నారు. వెంటనే అతని స్నేహితులు, సంఘ్ స్వయం సేవకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తగిపడ్డ 2 కాళ్లను కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మాస్టర్ ప్రాణాలతో బయటపడ్డారు, కానీ కాళ్లను కోల్పోయారు. అప్పటి నుంచి కృత్రిమ కాళ్లను అమర్చుకొని నడుస్తున్నారు. నేటికి సిద్ధాంతాన్నే అసిధార వ్రతంగా ఉపాసిస్తూ అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. కేరళలో జాతీయవాద ఉద్యమానికి, దృఢమైన సంకల్పానికి ప్రతీకగా నిలిచారు. తరువాత బీజేపీలో చేరి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. మరో కీలకమైన విషయం కూడా మాస్టర్ జీవితంలో ఉంది. ఇంత దారుణమైన దాడి జరిగి కాళ్ళు పోగొట్టుకున్న సమయంలోనే ఆయన వివాహం కూడా నిశ్చయమైంది. ఆయన బెడ్ మీద చూసిన కాబోయే భార్య చలించిపోయింది. కొంతకాలం డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయారు. అయినా తాను సదానందం మాస్టర్ని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పారు. ఆయన్ని వివాహం చేసుకున్నారు కూడా. కోలుకున్న తర్వాత ఆయన పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. విద్యార్థులు సదానందం మాస్టర్ను ఓ హీరోగా ఉపాసించారు. మాస్టర్ తన కృత్రిమ అవయవాలతోనే పుస్తకాలు, లంచ్ బ్యాగ్ తీసుకొని నిత్యం చిరునవ్వుతోనే పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయత్వాన్ని నెరవేర్చారు. విద్యార్థులందరూ అతన్ని ప్రేమతో మాషే అని పిలుచుకుంటారు. కన్నూరు అనేది కమ్యూనిస్టులకు బలమైన కోట. దాదాపు 40 గ్రామాలు సిపిఎం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాలే. ఇతర పార్టీలు పనిచేయడానికి కానీ, విస్తరణకు కానీ అనుమతించరు కూడా. పత్యం, మోకేరి, కిజక్కే, కాతిరూరు, కయ్యూరు, చోక్లి, పందక్కల్, మడపీడిక, ఉక్కోం, పరాడ్, మనంతేరి ప్రాంతాలు అందులో ముఖ్యమైనవి. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి కమ్యూనిస్టులు అక్కడ రాజకీయాలు చేస్తుంటారు. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ గ్రామానికి స్వాగతం అని బోర్డులే ఉంటాయి. నిజమైన ఫాసిజం ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు మాత్రమే ఉంటాయి. వేరే ఇతర ఏ పార్టీల జెండాలు కానీ, వాల్ పోస్టర్లు కానీ, బ్యానర్లను కానీ అనుమతించరు. ఇంత ఘోరంగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కమ్యూనిస్ట్ నేతలు తుంగలో తొక్కేశారు. ఇంకో ప్రమాదకర విషయం ఏంటంటే ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేవు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ గ్రామాలుంటాయి. నిరుద్యోగం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సదానందం మాస్టర్ చేసిన కృషి, జాతీయవాదులు, స్వయం సేవకుల కృషి, ఆదర్శవాదంతో కమ్యూనిస్టు గ్రామాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నాయి. కమ్యూనిస్టు నేతల కబంధ హస్తాల నుంచి ప్రజలు బయటికి వస్తున్నారు. ఇంతటి మార్పు రావడానికి చాలామంది స్వయం సేవకులు తమ ప్రాణాలను మాత్రం కోల్పోయారు.